నిన్న విపిఆర్ గారు సంతోషం, మొత్తానికి విపిఆర్ గారు నేను చెప్పిన అలిగేషన్స్ కరెక్టే అని ఒప్పుకున్నందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము క్వాడ్స్ చేసాము అని చెప్పినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడన్నా ఆయననే 2 కంపెనీలు పెట్టామని చెప్పాడు. ఒకటి ఆయన, రెండోది నీ బినామీయా, అంతే కదా? నీ కింద ఉన్న ఇంట్లో ఉన్న వ్యక్తి పేరు మీద ఇంకో కంపెనీ పెట్టామంటే అది నీ బినామీయే కదా. నేను 20,000 చేశాను, సంవత్సరం అంతా 1,00,000 చేసింది, పోయిన సంవత్సరం 9 లక్షలు. సరే 9, 6 దాని మీద నేను డిబేట్ కూడా పెట్టదలుచుకోవట్లా. 9 లక్షలు పోయిందా, 6 లక్షలు పోయిందా, ఎంత పోయిందో నేను డిబేట్ పెట్టుకోవట్లా. మేము 20,000 చేసాం, 1,00,000 టన్నులు పోయింది ఈ సంవత్సరం. 1,00,000 టన్నులు పోతే కొరవ 90 మంది చేశారని ఏదో మాట్లాడాడు. అన్న 6 లక్షలు 9 లక్షలు ఎంతమంది చేశారు? 180 మంది చేశారు. ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ పేరుందా? ఆ 180లో అనిల్ కుమార్ యాదవ్ చేసింది ఉందా? లేదే. మీరు చెప్తున్న 20,000 టన్నులు నేను కంపెనీ పెట్టాలనుకున్నాను, 400 కోట్లతో మంచి చేయాలనుకున్నాను అని అన్నావు. రైటు, నువ్వు కంపెనీ పెట్టాలనుకున్నప్పుడు 20,000 టన్నులకి 20% కమిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమేముంది? ఎంక్వైరీ పంపించండి, దాన్ని కూడా అందరూ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పంపించండి. 20% తీసుకున్నారో తెలుస్తుంది. మీరు ఎందుకు మైన్స్ని ఓపెన్ చేయలేదు? ఫెమీ ఎందుకు మా మైన్స్ని ఓపెన్ చేయట్లేదు? కార్ట్లలోనే పోయింది, నా మీద పోలేదే. ఫెమీ నా మీద పోలా, మీ మీద పోయింది. టెస్టింగ్ అన్నారు, పట్టుమని లీగల్ మైన్స్ 10 12 ఉన్నాయి. టెస్టింగ్ ఎక్కడైనా మామూలుగా ఎక్కడైనా పాలసీ ఏంటంటే ఒక 5 కిలోలు ఫస్ట్ పంపిస్తారు, లేదా 1 టన్ను పంపిస్తారు, లేదా మ్యాక్సిమం 1 కంటైనర్ అంటే 27 టన్నులు పంపిస్తారు. 15 మైళ్ళకి 15 కంటైనర్లు అంటే ఎంత? మొత్తం 300 టన్నులు, 20,000 టన్నులు పంపిస్తారు ఎవరైనా టెస్టింగ్కి? నాకు తెలియదే. కానీ మీరు ఏది చెప్పినా మేము పెద్దోళ్ళమి, మేము చెప్తే సరిపోతుంది అనుకుంటే కాదు కదన్నా. రైట్, నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కంపెనీ మూసారు 400 కోట్లతో. ఆ కంపెనీ మీరు చైనాకు పంపించిన బృందంతో ఎగిరిపోయింది. అక్కడ ఎవరే వాళ్ళు మేము సహకరించము, ఇది సెట్ కదా, అప్పుడే ఎగిరిపోయింది. మేము గ్రామీణ యువతకి మేము అవకాశాలు కల్పించాలనుకున్నామా? ఆ కంపెనీలో ఏం పనులు ఉంటాయో తెలిసినా? రాయెత్తుకు వస్తారు, రాయెత్తి మిషన్లు వేస్తారు, పౌడర్ సర్ది ప్యాక్ చేస్తారు. దానికి ఏ పనులు ఉంటారు పాపం? లేబర్ ఉంటుంది, అంతే కదా. మీరు ఆ పనిలో మీరు ఉద్యోగం కలిపి ఒక సాఫ్ట్వేర్ పెట్టించండి, ఓకే. లేదంటే ఇంక ఇండస్ట్రియల్ తీసుకురండి, ఓకే. ఈ ఇండస్ట్రీలో మహా అంటే 50 మంది పట్టుమని, లేదా 100 మంది. ఇప్పుడు రొయ్యల ఫ్యాక్టరీ పెడితే రొయ్యలు వదొస్తాడే, ఏం పని అది? ఆడున్న మహిళలకి రొయ్య అంటే సేమ్ అంతే. ఇది దానికి మేము పెట్టాలనుకుంటే ఇది చేశారు, అది చేశారు. లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీకి, ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు. ఇదిగో లక్ష్మీ నరసింహ మినరల్స్ అనే కంపెనీ, ఈ ధనలక్ష్మి మైనే లేదులేండి, అసలు ఇల్లీగల్ మైన్ పక్కన పెడదాం. ఈ కంపెనీకి దీనికి మైన్ లేదు, దీనికి ఎండిఎల్ లేదు, ఎక్స్పోర్టర్ కాదు. 10 కోట్ల రూపాయల పైన డబ్బులు ఆ కంపెనీకి ఎందుకు కొట్టారు? నేను చెప్తాను ఎందుకు కొట్టారంటే, ఈ కంపెనీ మేము గతం నుంచి చెప్తున్న శోభారాణి, శ్రీనివాస మైన్, సిద్ధి వినాయక మైన్లో పర్మిషన్ లేని మైన్స్లో నుంచి బ్లాస్టింగ్ చేసి మెటీరియల్ ఎత్తి ఈ కంపెనీల ద్వారా ఎక్స్పోర్ట్ చేశారు కాబట్టి ఆ డబ్బులు ఈ కంపెనీకి కొట్టారు. ఇది వాస్తవమా కాదా? ఒకటి ఎక్స్ప్లెనేషన్ అండి. మీ కంపెనీ నుంచి ఆ కంపెనీ ఎందుకు కొట్టారు? విపిఆర్ గారు చెప్పారు కదా, నా మీద విమర్శ చేస్తే నేను కామన్. విమర్శ కాదనట్లా, స్టేట్మెంట్లు మీరు తీయండి, అవునా కాదా? నిన్న ప్రశాంతమ్మ గారు చెప్పారు కదా, ఆడేసుకెత్తుతున్నారు ఇట్లాంటిది, మీరు ఏదైనా ఇట్లాంటివి మాట్లాడి, అదే కదా మాట్లాడుతున్నాను సార్ నేను కూడా. మీ మైన్స్లో నుంచి ఈ మైన్కి, ఈ కంపెనీకి ఎందుకు 10 కోట్ల పైన క్యాష్ వచ్చింది? ఆ కంపెనీకి మైన్ లేదు, ఆ కంపెనీకి ఎండిఎల్ లేదు, ఆ కంపెనీ ఎక్స్పోర్టర్ కాదు. ఆ మైన్లకు సంబంధించిన పెట్టిన సీసీ కెమెరాలు తీసుకెళ్తే ఆ కంపెనీలో, ఆ మైన్లు ఇల్లీగల్ మైన్కి సంబంధించి గతం నుంచి నేను మొత్తుకుంటున్న మైన్స్లో నుంచి మెటీరియల్ ఎవరెత్తారు, బ్లాస్టింగ్ ఎవరెత్తారు, బోర్ హోల్స్ ఎందుకు వేస్తారు? ఈ రోజును కూడా చెప్తున్నాను, చెప్పాడు కదా నిన్న, నేనే కాదు
నా కింద వాళ్ళు చేసినా కూడా నా దగ్గరికి రానిను అని చెప్పిన వ్యక్తివి. ఈరోజు నేను ఓపెన్గా చెప్తా ఉన్నా, శ్రీనివాస మైన్లో, సిద్ధి వినాయక మైను, శోభారాణి మైన్స్లో ఇంకా ఇల్లీగల్స్ జరుగుతూ ఉంది. అయ్యి గవర్నమెంట్ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయిన మైన్స్. ఎందుకు మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోవట్లేదు? ఆ మెటీరియల్ని ఎందుకు ఆప్షన్ పెట్టట్లేదు? ఆ 300 కోట్లు 500 కోట్ల దోపిడీకి నీకు భాగస్వామ్యం లేకపోతే మీ కంపెనీ నుంచి ఈ కంపెనీకి ఎందుకు డబ్బులు పడ్డాయి? పెట్టించండి గవర్నమెంట్ మైన్స్ అని. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? మీకు వాటా లేకపోతే, మీ కంపెనీ నుంచి ఆ కంపెనీకి డబ్బులు లేకపోతే, తూతూ మంత్రం ఎవరన్నా విలేకరులు పెద్ద రాస్తే ఆ ఇంటికి పోయి రాధం చేస్తుంటారు. సాక్ష్యం లేదంటే సాక్ష్యం వచ్చా గంటలోనే, రాష్ట్రం అంతా చూసా.